ఎస్ఐ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వేకెన్సీ చూసుకుంటే 4197 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్మూడ్ ఫోర్స్లోని వివిధ విభాగాలలో వేకెన్సీ అయితే ఉన్నాయి. పూర్తి వీడియో అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో అయితే మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఢిల్లీ పోలీస్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏ ఫోర్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పూర్తి అయితే చెప్తాను. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అప్లికేషన్ అయితే March 4 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది March 28 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది మేలో అయితే జరుగుతుంది. May 9, 10, 13లో అయితే జరుగుతుంది ఎగ్జామ్ అనేది. అదేవిధంగా మీ అప్లికేషన్లో ఏదైనా రాంగ్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి టైం కూడా ఇస్తారు. అన్ని విభాగాల్లో ఇక్కడ మీకు సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది. బేసిక్ అనేది 35,400 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అంటే ఢిల్లీ పోలీస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అవి అయితే ఇక్కడ మీరు చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే 61 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆర్మూడ్ ఫోర్స్లో వివిధ విభాగాల్లో చూసుకుంటే BSFలో 892, CISFలో 1597 ఉద్యోగాలు, CRPFలో 1172 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే కేటాయించారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ITBPలో అనేది 278 ఉద్యోగాలు, SSBలో 62 ఉద్యోగాలు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ చూసుకుంటే ఆర్మూడ్ ఫోర్స్లో అనేది 4001 వేకెన్సీ అయితే ఉన్నాయి. గైస్ ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ వేకెన్సీ అయితే చూడండి. ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోగలరు. అండ్ గైస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC ST వాళ్ళకైతే 5 years వరకు, OBC వాళ్ళకైతే 3 years వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 years వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మీరు పాస్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 2024 August 1 వరకు అయితే మీ దగ్గర ఆ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అప్లై అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 100 rupees అయితే ఉంటుంది. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 rupees ఫీజు అయితే ఉంటుంది. గాయస్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఏపీలో అనేది గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరేల, విజయనగరంలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనేది తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అదేవిధంగా తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే PET టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు. తర్వాత పేపర్ 2 అని ఉంటుంది. అవైతే ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ పేపర్ 1లో ఇక్కడ చూసుకుంటే సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 questions, ఇంగ్లీష్ కంప్రెషన్ నుంచి 50 questions అయితే వస్తాయి. టోటల్ అనేది 2 hours టైం అయితే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2లో అనేది చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రెషన్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే 200 అయితే ఉంటాయి. అండ్ 2 hours అయితే టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది 1/4 అనేది. 2 పేపర్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే హైట్ అనేది 170 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా 80, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 cm అయితే ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ST క్యాండిడేట్ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇస్తారు. హైట్ విషయానికి వస్తే 162.5, అదేవిధంగా చెస్ట్ అనేది నార్మల్గా 77 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్స్ అయితే 5 cm అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకు హైట్ విషయానికి వస్తే 157 cm అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అయితే వాళ్ళకనేది చూడరు. అదేవిధంగా ఫీమేల్లో ST వాళ్ళకైతే హైట్ అనేది 154 cm ఉంటే సరిపోతుంది. మీ హైట్కి దగ్గర వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో PET టెస్ట్ అనేది చూసుకుంటే 100 meter రన్ అయితే ఉంటుంది. 16 seconds కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 1.6 km రన్ అయితే ఉంటుంది. 6.5 minutes అయితే మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 3.65 meter అయితే ఉంటుంది. 3 ఛాన్స్ అయితే ఇస్తారు. హై జంప్ ఉంటుంది. 1.2 meters అయితే ఉంటుంది. ఇది కూడా 3 ఛాన్స్ అయితే ఇస్తారు. తర్వాత షార్ట్ పుట్ అయితే ఉంటుంది. 4.5 meter అయితే ఉంటుంది. అవి అయితే మీరు చూసుకోండి. తర్వాత ఫీమేల్ వాళ్ళ గమనించండి ఫ్రెండ్స్. 100 meter అనేది 18 seconds కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 1800 meter అయితే ఉంటుంది. 4 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ విషయానికి వస్తే 2.7 meter అయితే ఉంటుంది. తర్వాత హై జంప్ అనేది 0.9 meter అయితే ఉంటుంది. 3 ఛాన్స్ అయితే ఇస్తారు వీటికి అనేది.